మహారాష్ట్ర ఎన్నికల్లో ఇటు మహావికాస్ అగాధి, అటువైపు నుంచి మహాయుటి, వీటి మధ్యలో హోరాహోరీగా జరుగుతున్న సమయంలో ఎన్సీపీని చీల్చి అటువైపున చేరినటువంటి శరద్ పవార్ సన్నిహిత బంధువు అజిత్ పవార్ చాలా సంచలనమైన కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బయట నుంచి ఎన్సీపీ బలపరిచే విషయం మీద తమ మధ్య 5 సార్లు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఢిల్లీలో ఇవి అదానీ నివాసంలో, గౌతమ్ అదానీ నివాసంలో జరిగాయని అజిత్ పవార్ చెప్తున్నారు. ఇంకా స్వయంగా అంటే కార్పొరేట్ కింగ్ మోదీకి సన్నిహితుడు, ఇక ఫైనాన్స్ క్యాపిటల్ ముంబైలో చెప్పేదేముంది, అలాంటి అదానీ నివాసంలో జరిగాయని. రాజకీయ సమావేశంలో, అది కూడా పార్టీల మధ్య బంధాలు కుదర్చడానికి అదానీ ప్రత్యక్ష పాత్ర వహించడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అది అజిత్ పవార్ చెప్తున్నాడు. అజిత్ పవార్ మీకు తెలుసు కదా, 2019 ఎన్నికలు అయిన తర్వాత శివసేనకు బీజేపీకి కుదరనప్పుడు హఠాత్తుగా అజిత్ పవార్ ఎన్సీపీలో నుంచి ఒక వర్గాన్ని తీసుకెళ్ళి చేయటము, ఉప ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయటం, ఆ ప్రభుత్వం చాలా తొందరలో రాజీనామా చేయటం, షార్ట్ లివ్డ్ మినిస్ట్రీ, అల్పాయుష్క హడావుడి మంత్రివర్గం. కానీ నేను చేరడానికి కారణం మేమందరం చర్చించటమే అని చెప్తున్నాడు ఇప్పుడు అజిత్ పవార్. మా సీనియర్ నాయకులు అంటే శరద్ పవార్ చెప్పకుండా నేను ఎప్పుడూ ఏమీ చెయ్యను, మా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చేరాను. దానికి కూడా అదానీ సమక్షంలో జరిగాయని 2-3 హెచ్చరికలు, 2-3 సంకేతాలు వస్తున్నాయి. కార్పొరేట్ శక్తులు రాజ్యాంగాన్ని ఎలా శాసిస్తున్నాయి అని మీకు తెలిస్తే కనుక, గతంలో చంద్రశేఖర్, పివి నరసింహారావు ప్రభుత్వాలు ఉన్నప్పుడు అంబానీ నేరుగా పిఎంఓకి వచ్చారని ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదానీ, ఇప్పుడు సన్నిహితమైన వ్యక్తి. ఈయన ముంబైని కాపాడుకోవటం మహారాష్ట్ర రాజకీయాలు ముఖ్యం కదా, నిజంగా చేశారా? దీని మీద అన్ని పార్టీలు వ్యాఖ్యలు చేసాయి. కాంగ్రెస్ పార్టీ చేసింది. బీజేపీని ఎలా అయినా నిలబెట్టడానికి అదానీ ఎలా ప్రయత్నిస్తున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది అని. తమతో శరద్ పవార్ ఉన్నారనే అంశాన్ని కూడా పక్కన పెట్టి కాంగ్రెస్ ఇలా మాట్లాడింది. శివసేన కూడా మాట్లాడింది. మమ్మల్ని రాకుండా చేయటం కోసం బీజేపీ ఎన్ని కుట్రలు పడిందో దీన్ని బట్టి తెలుస్తుంది అని వాళ్ళు అన్నారు. బీజేపీతో తాను లోపాయికారిగా సంబంధాలు నిలిపానని అజిత్ పవార్ ఒప్పుకుంటున్నాడు అని ఆఖరుకు శరద్ పవార్ వర్గం కూడా చెప్తుంది. అసలు శరద్ పవార్ అలా చేశారు, చేస్తే ఎందుకు చేస్తారు అని అడిగారు అజిత్ పవార్ను. తెలీదు. శరద్ పవార్ బుర్రలో ఏముంటుందో మా పిన్నికి, అంటే ఆయన భార్య కూడా తెలియదు, ఆయన కూతురు సుప్రియ పూలేకి కూడా తెలియదు. ఆ రోజుల్లో 2014లో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మా ప్రతినిధి, ఎన్సీపీ ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, నాయకుడు గోయల్, మేము బయట నుంచి బలపరుస్తామని అప్పుడు కూడా మేము ప్రతిపాదించాము. కానీ బీజేపీ అటు వెళ్ళడంతో అది కుదరలేదు. 2019లో శివసేన దూరం కావడంతో మళ్ళీ చర్చ వచ్చింది, అదానీ పాల్గొనడం చెప్తున్నారు. దీని మీద అదానీ ఏమంటారో మనం ఒకటి చూడాల్సి ఉంటుంది. కానీ శివసేన బీజేపీ అందరినీ కూడా చీల్చడానికి, అందరితో మంతనాలు జరపడానికి ఎన్ని తెర వెనుక చేస్తూ ఉంటుంది అన్నది అమిత్ షా కూడా పాల్గొన్నాడు ఆ రోజు చర్చలో. చూడాలి మరి ఎవరెవరు, అదానీ ఆఫీస్ ఏం చెప్తుందో, పవార్ ఏం చెప్తాడో ముఖ్యంగా చూద్దాం. కానీ కార్పొరేట్ శక్తులు రాజకీయాలను ఎలా శాసిస్తున్నాయన్నది మటుకు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది.